అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 43వ భాగం. రచయిత వనజ గారు. ఇప్పటికే తను కొంచెం వేరేలా ఫీల్ అవుతున్నట్లుంది అభి. మనం ప్రతిసారి జానకి అంటూ ఉంటే తనకి ఇక్కడే వాల్యూ లేదన్నట్లు తను అనుకుంటోంది. మరి జానకి తన పొలికలతోనే ఉందని తెలిస్తే సీత పరిస్థితి ఏంటి, తను ఎలా తీసుకుంటుందని అజిత్ అడగడంతో అవన్నీ నేను చూసుకుంటాను అని వాళ్ళకి హామీ ఇచ్చి పక్కకి వెళ్ళిపోయాడు అభి. ఏదో ఆలోచిస్తూ ఏం జరిగినా కూడా ఈసారి ఈ ఇంట్లో నుండి ఒక్కరు కూడా విడిపోకూడదు అని సంకల్పించుకున్నాడు అజిత్. మిగతా ఇద్దరి ఆలోచన కూడా అదే ఉంది. కొంచెం రాత్రవుతూ ఉండగా డిన్నర్ అయ్యాక మానసి రూమ్లో మానసిని, సీత రూమ్లో సీతని ఫస్ట్ నైట్ కోసం రెడీ చేస్తూ ఉన్నారు. మానసి దగ్గర తన అత్త రాగని ఉంటే సీత దగ్గర ఈశ్వరి ఉంది. జాహ్నవి కొంచెం హెల్త్ అప్సెట్ అవడంతో రూమ్లోనే ఉంచి వాళ్ళ దగ్గరికి వెళ్తా అన్నా కూడా అజిత్ ఆమె చాలా బలహీనంగా ఉండడంతో రూమ్కే పరిమితం చేసేసరికి అతని మీద అలిగి కూర్చుంది జాహ్నవి. ఈశ్వరి సీతను ఆమెకు నప్పే విధంగా, అంటే ముందు జానకి ఎలా రెడీ అయ్యేదో ఆవిడికి తెలుసు కాబట్టి ఇప్పుడు సీతను కూడా అలాగే రెడీ చేసింది సింపుల్గా. ఆమె మొహం చూస్తూ ఉంటేనే ఈశ్వరికి సీత ఏం ఆలోచిస్తుందో అర్థమయ్యి, నీలో ఉన్న ఆలోచనలు భయాలన్నీ కూడా పక్కన పెట్టమ్మా, అవి బంగారం, ఎలాగైనా నీ మనసు గెలుచుకుంటాడు అని ఈశ్వరి గారు కొత్తగా ఉన్న జానకి రూపంతో ఉన్న సీతకి చెప్పడంతో జస్ట్ నవ్వి ఊరుకుంది. అభిని గుర్తులేనప్పుడు తనెలా గుర్తుకుంటుంది అని ఊహించుకుంటున్న ఈశ్వరి పెద్దగా పట్టించుకోకుండా ఆ విషయాన్ని తనని రెడీ చేసి వెళ్ళేటప్పుడు పూలు పెడతానని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. మానసి రూమ్లో కౌసల్య ఇచ్చిన నగలన్నీ మానసికి అలంకరించేసి చూడమ్మా అంటూ లేని ప్రేమ ఒలకపోయాలని చూసింది రాగిని. అద్దంలో అత్త చేస్తున్న సింగారాన్ని విసుగ్గా చూస్తున్న మానసి ఎందుకు ఇవన్నీ పైకి చెప్పలేక సైలెంట్గా ఉంటే ఆవిడ చూడమ్మా అనడంతో తలెత్తి చూసింది. మొగుళ్ళు మనకి దొరికేది మంచం దగ్గరే కాబట్టి ఇప్పుడే నువ్వు మీ ఆయన్ని గట్టిగా పట్టుకోగలిగితే నీకే లాభం ఉంటుంది. ఏదో మీ మామయ్య కూడా ఎక్కువ కష్టపడ్డట్టు లేడు, కొంచెం ఆయన్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీకే ఉందమ్మా. ఎందుకంటే మాకు ఏవైనా పిల్లలా పాడా, ఎప్పటికైనా మేము మీ దగ్గరికి వచ్చి ఉండేవాళ్ళమే కదా అని అంటూ మానసి ద్వారా కొన్ని లక్షలు వచ్చినా సెటిల్ అయిపోవచ్చు అన్న రీతిలో చెప్పింది రాగిని. అందులో మీది 2 సంవత్సరాల నుంచి ప్రేమ కాబట్టి ఖచ్చితంగా అబ్బాయి నువ్వు చెప్పినట్లు వింటాడు. ఏమైనా నీ డిమాండ్స్ ఉంటే ఇప్పుడే చెప్పేసేయ్, అంతా అయిపోయిన తర్వాత చెప్తే ఏ మగాళ్ళు మన మాట అస్సలు వినరని తన బుద్ధి చూపించుకుంటూ మానసులో విషం రాజేసి శోభనం పెళ్లికూతురులాగా కాదు, ఇచ్చిన నగలన్నీ వెయ్యాలన్నట్లుగా రెడీ చేసేసి బయటకు వెళ్ళిపోయింది. స్పెషల్గా మను అండ్ సీతకి భోజనం వాళ్ళ రూమ్స్కే వెళ్తే మిగతా వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ దగ్గర తినేసి వెళ్ళిపోయారు. మానసి ముహూర్తం 11:30 గంటలకు కాబట్టి ఆమె ఆలోపు ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ కొన్ని గోర్లు కొరికేసుకొని ఆ టైంకి అరగంట ముందు ఈశ్వరి వచ్చి తీసుకువెళ్లడంతో ఫస్ట్ టైం కశ్యప్ రూమ్లోకి అఫీషియల్గా ఎంటర్ అయింది మానసి. ఇక్కడ మన కశ్యప్ బాబు ఏమో తెగ ఆరాటపడుతూ ఉత్సాహపడుతూ ఆత్రం చూపిస్తూ ఉన్నాడు. అజిత్ దగ్గర కొన్ని టిప్స్ తీసుకుందామంటే నా దగ్గర ఏం చేస్తావురా, మాకు ఏదో ఒక వర సిచ్యువేషన్లో జరిగిపోయింది, అది నేను చెప్పలేను, నువ్వు చెప్పించకూడదని బుగ్గతట్టి వెళ్ళిపోయాడు. అయాన్ని అడుగుదామంటే నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏం లేదు, నేనున్నది న్యూజెర్సీలో అయినా కూడా హిందూనే కాబట్టి అలాంటి చెత్త అలవాట్లు లేదు, కానీ ఒకటి మాత్రం చెప్తాను, ఆల్ ది బెస్ట్ అంటూ భుజం కొట్టి వెళ్ళిపోయాడు అయాన్. ఇక అభిని ధైర్యం చేసి కాల్ చేసి మరీ అడిగితే నాకు జరిగిందే ఒకసారి, ఆ విషయం నీతో పాటు మన వ్యూవర్స్ మొత్తానికి కూడా తెలుసు, నువ్వు నన్ను టిప్స్ అడుగుతున్నావంటే సిగ్గులేని వెధవా అని తిట్టి కాల్ కట్ చేశాడు అభి. ఓ గాడ్, వీళ్ళందరిని అడగడం కంటే సొంత ప్రయత్నం ఎంతో మంచిది అనుకుంటూ ఒకసారి రివైండ్ చేసిన దానికి ఏదేదో ఊహించుకొని ఎలా స్టార్ట్ చేయాలనేది ఒక కొలిక్కి తెచ్చుకున్నాడు కశ్యప్. సిగ్గుపడుతూ పాల గ్లాస్తో తన రూమ్లోకి వచ్చిన మానసి కాదు కాదు ఈశ్వరి అండ్ అజిత్ దగ్గర పర్మిషన్ అతి కష్టం మీద తీసుకున్న జాహ్నవి తోయబడ్డంతో తూలి పడబోతున్న జాహ్నవిని 2 చేతులతో పట్టుకున్నాడు కశ్యప్. సింపుల్గా ఎలిగెంట్గా చూస్తూనే పడిపోయేలాగా వస్తుందనుకున్న భార్య చంద్రముఖిలాగా నగలన్నీ దిగేసుకుని రావడంతో ఫస్ట్ నైట్ ఉత్సాహం పోయి ఏంటే ఇవన్నీ, ఎవరు రెడీ చేశారు ఇలా అని ఒకటే క్వశ్చన్ అడిగాడు కశ్యప్. మా అత్తయ్య రెడీ చేసింది. ఏం బాగోలేనా కశ్యప్ అని మానసి అడిగితే నువ్వు బాగున్నావు, నిన్ను చూపించిన విధానమే బాగలేదు అని అంటూ ఎక్స్ట్రాగా కాదు కాదు మొత్తం నగలను తీసేసి లాకర్లో సేఫ్ చేశాడు కశ్యప్. కేవలం తాలిబొట్టు, ఒక లాంగ్ చైన్ హారం, నల్లపూసలు మాత్రమే ఉండించి మిగతా 4 దండలు వడ్డానం అవన్నీ తీసేస్తాడు. మెల్లిగా మానసిని తీసుకుని వెళ్ళి బెడ్ మీద కూర్చోపెడుతూ ఆమె చేతుల్లోని పాల గ్లాస్ని అందుకొని తను సగం తాగి మిగతా సగం మానసి నోటి ముందు పెడతాడు. మెల్లిగా సెట్ చేస్తున్న ఆమె తనని రెప్పవేయడం కూడా మర్చిపోయి చూస్తున్న
అతన్ని చూస్తూ తాగడం ఆపేసి, "ఏంటి అలా చూస్తున్నావు" అని అంటే, "నా రూమ్‌లో నా వైపుగా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చెప్పలేని సంతోషంగా ఉంది" అని అంటూ గుండెల మీద చెయ్యి చూపించాడు కశ్యప్. దాంతో మానసి నవ్వేస్తే, "ఇంక ఆగడం చాలా కష్టంరా బాబు" అంటూ మానసి నడుము మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు కశ్యప్. అంతే, ఒళ్ళు జల్లుమనడంతో కళ్ళు మూసుకుంది మానసి. అంతే, ఆమె కళ్ళు తెరిచేలోపు తన బెడ్ మీద తన మీద కశ్యప్ ఉండటంతో ఒక చిన్న సైజు కేక వేయబోయి, "ఒసేయ్, మనం లవర్స్ ఆఫ్టర్ 3½ ఇయర్స్ పెళ్లి చేసుకున్నాం. నువ్విప్పుడు అరిచి ఆ మూడ్‌ని స్పాయిల్ చేశావంటే ఏముండదు. అగ్గిపుల్లలో అగ్గి ఆరిపోతుంది అంతే" అని కశ్యప్ స్వీట్‌గా బెదిరించి ఆమె కళ్ళలోకే చూడటంతో మానసి కళ్ళు కూడా యెస్ అని సమాధానం ఇచ్చాయి. దాంతో ఇంక రెచ్చిపోయిన కశ్యప్ తగ్గేదే లేదంటూ మెల్లిగా మానసి భుజం మీద పిన్ తీసేయడంతో జారిపోతున్న కొంగును గట్టిగా పట్టుకుంది. కానీ మన కశ్యప్ పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఆ కొంగును తనే తొలగించి మానసి నుదుటి మీద నుండి అరికాలు వరకు ముద్దులు పెడుతూ ఆమెను మత్తులోకి నెట్టేసి మెల్లిగా చీరను ఆమె నుండి దూరం చేసేసి తన షర్ట్‌ని కూడా విసిరేశాడు. విప్పి పక్కన పడేస్తూ సిగ్గుతో మానసిను రెప్పలు వాలిపోతూ ఉంటే అతనే లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ మాత్రం ఆన్ చేశాడు. ఈసారి అడ్డం వచ్చిన మిగతా వలువలు కూడా ఇద్దరి మధ్యన వేరైతే అతడిని తన వస్త్రం అనుకుంటూ మానసి 2 చేతులు కశ్యప్ నల్లుకుపోయాయి. ప్రకృతి కార్యానికి ఆ ప్రకృతి హెల్ప్ చేస్తుందన్నట్టు ఇంకొక గురువు అవసరం లేదని చెబుతూ క్షణం క్షణం గడుస్తున్న కొద్దీ కశ్యప్‌లో సృష్టి కార్యానికి దారులు దొరుకుతూ ఉంటే పూర్తిగా మానసిని ఆక్రమించుకొని మానసికంగానే కాదు, శారీరకంగా కూడా తనలో సగ భాగాన్ని చేసుకొని అలసిపోయిన ఆమెకు తన హృదయం మీద చోటిచ్చి హాయిగా కళ్ళు మూసుకున్నాడు కశ్యప్. మానసి మొహంలోని అలసటకి ఇంకోసారి అడుగు ముందుకు వేయలేక మనం 1:30 గంట వెనక్కి వెళ్తే గెస్ట్ రూమ్‌లోకొచ్చారు జాహ్నవి ఇంకా ఈశ్వరి. పిల్లలకు తినిపించేసి వాళ్ళు నిద్రపోకుండా ఆడుకుంటూ ఉండడంతో వాళ్ళతో కలిసిపోయింది సీత. ముందుగా ఈశ్వరిని సీత ముహూర్తానికి టైం అవుతోంది, అభి రూమ్‌లోకి వెళ్ళాలి పదా అని అడగటంతో హా అత్తయ్య అంటూ తలదించుకొని, పిల్లలకి నేను ఆయన మాత్రమే అలవాటు, వీళ్ళిప్పుడు ఇంత అవసరం ఏముంది, పిల్లల్ని కూడా తీసుకువెళ్తాను అని అనడంతో జాహ్నవి, ఈశ్వర్ ఇద్దరు ముఖముఖాలు చూసుకున్నారు. సీతక్క, నువ్వేం టెన్షన్ పడకు, పొద్దున్నుంచి వీళ్ళిద్దరూ మాకు బాగా అలవాటైపోయారు కదా. నేను, అజిత్ పిల్లలిద్దరినీ జాగ్రత్తగానే చూసుకుంటాము. ఎప్పుడు జరగాల్సింది అప్పుడే జరగాలి. నువ్వు పద అని అనటంతో కొంచెం టెన్షన్‌గా ఆద్య ఇంకా ఆదిత్యల వైపు చూస్తూ, ఈరోజు ఇంటికి మీ ఇద్దరు పిన్ని బాబాయ్ దగ్గర పడుకుంటారా అని అడగటంతో జాహ్నవిని చూసిన ఆదిత్య తల నిలువుగా ఊపితే అన్నయ్య ఉన్నాడన్న ధైర్యంతో ఆద్య కూడా తల ఊపింది. కాస్త రిలీఫ్ ఫీల్ వచ్చాక పిల్లలిద్దరిని జాహ్నవికి అప్పగించి పంపిస్తే తన చేతుల్లో చేరిన పాల గ్లాస్‌కి ఒక్కో అడుగు ఒక్కో నిమిషంకి వేస్తూ మెట్లకి అభి రూమ్ అయితే చేరుకుంది. జాగ్రత్త అని మాత్రమే చెప్పిన ఈశ్వరి సీతని లోపలికి పంపించి డోర్ వేసేయడంతో ఉన్న చోటే నిలబడింది సీత. బెడ్రూమ్‌లోని బెడ్‌కి వెనకాల అభి, జానకిల ఫోటోని చూస్తూ చేతులు కట్టుకొని నిల్చున్నాడు అభి. పిల్లలిద్దరిని నడిపించుకుంటూ. అంటే తన బలం దృష్ట్యా వాళ్ళిద్దరిలో ఒక్కరిని కూడా ఎత్తుకునేంత స్ట్రాంగ్‌గా లేదు కాబట్టి ఇద్దరిని నడిపించుకుంటూనే తన రూమ్‌కి తీసుకువచ్చింది జాహ్నవి. బెడ్ మీద కూర్చొని ల్యాప్‌టాప్‌లో తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అజిత్. అజిత్ కొంచెం ముందు నుండి తనకి అలవాటే కాబట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి అంతెంత ఉన్న ఆ బెడ్‌ని ఎక్కేసి అతని ముందు కూర్చుంటూ బాబాయ్ అని అంటూ ఆదిత్య అడగడంతో తలెత్తి చూసిన అజిత్ పిల్లల్ని అక్కడ తమ రూమ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయక, "హూ మై క్యూటీస్, మీరొచ్చారా" అని అంటూ ల్యాప్‌టాప్ కాస్త పక్కన పెట్టి ఆదిత్యని ఒళ్ళోకి తీసుకున్నాడు. ఆద్య కూడా బెడ్ దగ్గరికొచ్చాక జాహ్నవి పాపని బెడ్ మీద వదిలేసి తను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది. ఆద్యని కూడా దగ్గరికి తీసుకున్న అజిత్, "ఇద్దరు ఆమ్ తిన్నారా" అని అడిగాడు. బుడ్డోళ్ళిద్దరూ గిర్రుమని తల ఊపడంతో వాళ్ళిద్దరికీ ముద్దులు పెడుతూ, "ఎంత క్యూట్‌గా ఉన్నార్రా నా బంగారాలు. కానీ ఒక్కటే బాధ, మీ ఇద్దరు పుట్టినప్పటి నుంచి చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ ఎలా మిస్ అయ్యామో. అందరితో పాటు సంతోషంగా ఉండి ఉంటే మీ చిన్ని చిన్ని అల్లరి చేష్టలన్నీ కూడా బాబాయిగా చూసేవాణ్ణి కదరా" అని అంటూ ఇద్దరిని చెరొక తొడ మీద కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తున్నాడు. అజిత్ చీర తీసేసి నైటీ వేసుకుని వచ్చిన జాహ్నవి వదిలేసిన జుట్టు ముడిపెట్టి వేసుకోవాల్సిన టాబ్లెట్స్ కక్కలేక మింగి మరీ ముగ్గురు పక్కన చేరింది. అక్కా బావలకి ఎందుకు డిస్టర్బెన్స్ అని నేనే తీసుకువచ్చాను. అయాన్‌కి ఇద్దామంటే ఇద్దరిని అతనొక్కడే హ్యాండిల్ చేయలేడు కదా. ఇంకా అత్తయ్య, మావయ్య వాళ్ళు వయసు అయిపోయినోళ్ళు. వీళ్ళ మధ్యలో లేచినా కూడా మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని కౌసల్యత్తయ్య కూడా వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేయలేదు కాబట్టి అని
అనిపించే అందుకే మన రూమ్‌లోకే తీసుకొని వచ్చాను అజిత్. మీకేమీ ప్రాబ్లమ్ లేదు కదా అని జాహ్నవి అజిత్‌ని అడిగితే, చాలా మంచి పని చేశావు. నాకెందుకు డిస్టర్బెన్స్ అవుతుందంటూ అందరిని అర్థం చేసుకున్న ఆమె వైపే మెప్పుగా చూశాడు అజిత్. ఎందుకలా చూస్తున్నారని జాహ్నవి అడిగితే, నువ్వు నిజంగానే చాలా మారిపోయావు జాహ్నవి. థాంక్స్ ఫర్ అండర్‌స్టాండింగ్ ఎవ్రీవన్ అని అజిత్ అంటే, అప్పుడంటే ఏదో అలా చేశానని ఇంకెప్పటికీ మారకుండా ఉంటానా? అని అంటూ ఆర్జని తన దగ్గరకు తీసుకుంది జాహ్నవి. ఇద్దరూ బోలెడన్ని కబుర్లు చెప్తూ ఉంటే, ఇంక మాకు నిద్రొస్తోందన్నట్టు పిల్లలు ఆవులింతలు స్టార్ట్ చేశారు. ముందు ఆద్యని ఆద్య పక్కన ఆదిత్యని పడుకోబెట్టి, ఆద్య సైడ్ జాహ్నవి పడుకుంటే, ఆదిత్య సైడ్ అజిత్ పడుకున్నాడు. ఇద్దరొచ్చారు. ఒకరిని జో కొడుతూ ఉంటే పిల్లలిద్దరూ హాయిగా బబ్బున్నారు. సడన్‌గా అజిత్ అని పిలిచింది జాహ్నవి. పిల్లలతో పాటు తను కూడా. కళ్ళు మూసుకున్న అజిత్ ఉలిక్కిపడి ఏంటి జాహ్నవి అని అంటే, మన బేబీ కూడా ఉన్నట్లయితే దాదాపు 2, 3 నెలలు తక్కువగా వీళ్ళంతే ఉండేవాళ్ళేమో కదా అని. కానీ ఇప్పుడు ఆ అవకాశమే లేకుండా పోయిందని జాహ్నవి లోగా ఫీలయ్యేసరికి, మనకు పిల్లలు లేరు అని ఎవరన్నారు జాహ్నవి? అని అన్నాడు అజిత్. దానికి ఆమె అతని వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, వీళ్ళిద్దరిని మన పిల్లలు కాదన్నది ఎవరు చెప్పు? పిలుపు మాత్రమే పిన్ని, బాబాయిలా ఉంది. అంతేకానీ మీ అక్క కూతురు, కొడుకు అయితే నువ్వు సొంత పిల్లల్లాగా చూసుకోవా? వీళ్ళిద్దరూ నీ పిల్లలే అనుకొని చూసుకో అని అజిత్ కాస్త ధైర్యం చెప్పడంతో ఇద్దరి మీద చెయ్యి వేసుకున్న జాహ్నవి తన పిల్లలే అన్న ఫీలింగ్‌తో కళ్ళు మూసుకుంది. ఆమెలో మరీ అంత మెంటల్ డిస్టార్షన్ ఏమీ లేవు కానీ, పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళ గురించి లో అయితే మాత్రం చాలా ఫీల్ అయిపోతుంది. డిప్రెషన్‌కి గురై ఏం చేసుకోవడానికి కూడా వెనుకాడదు. అదే అజిత్ భయం కూడా. అందుకే సర్ది చెప్పి జాహ్నవి డీప్ స్లీప్‌లోకి వెళ్ళే వరకు కాపు కాస్తూ ఉన్నాడు అజిత్. ఇక్కడ అభి రూమ్‌లోకి వెళ్ళిన సీత ముఖంలో సిగ్గు లేదు. కేవలం టెన్షన్ తప్ప. అటు అభి మాత్రం ఇంకో వైపు తిరిగి అభి, జానకిల ఫోటోని చూస్తూ ఉన్నాడు. 5 నిమిషాలు, 10 నిమిషాలు చూసింది కానీ అభి కొంచెం కూడా దగ్గరికి రాకుండా ఉండడంతో తనే కాస్త తలెత్తి ముందుకు నడిచింది సీత. ఏది జరిగినా తన దగ్గర నుండి దాచేదేమీ లేదు కాబట్టి అభి కూడా అడుగు వెనక్కి వేయలేదు. అభి ఎదురుగా కనపడగానే అతని దగ్గరికి వెళ్ళిన సీతకి అభి గుద్దుకోవడంతో తలెత్తి చూస్తుంది. కానీ అభికి బదులు అభి, జానకిల ఫోటో ఫ్రేమ్ కనపడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయింది సీత. ఆ ఫోటోని చూస్తూ తన ముఖాన్ని ఆమె తడుముకుంటూ, అది నేనేనా? అది నేనా? అక్కడ ఉన్నదెవరు? అని అంటూ టెన్షన్ ప్లస్ ఆశ్చర్యంలో ఆమె పాల గ్లాస్‌ని వదిలేసి కింద పడిపోతూ ఉంటే పట్టుకున్నాడవి. ఎవరక్కడ? నేనా? లేక ఇంకెవరోనా? అని అంటూ కళ్ళు మూసేసింది సీత. ఆమెని జాగ్రత్తగా మంచం మీద పడుకోబెట్టి అభి ముఖం మీద నీళ్లు చిలకరించడంతో నిదానంగా కళ్ళు తెరిచింది సీత. ఆ గది నలువైపులకి తన చూపులు సారించింది. చివరిగా అభి వైపు చూస్తూ మెల్లిగా, నేను మీ మొదటి భార్యలాగా ఉన్నాను కాబట్టి నన్ను పెళ్లి చేసుకున్నారా? అని అడిగింది సీత అభిని. అలా అని నీకెందుకు అనిపించింది సీత? రిటర్న్ క్వశ్చన్ అభి నుండి. ఏమో చూస్తుంటే అది ఏమైనా నాతో దిగిన ఫోటోలాగా ఉందా? నేనెప్పుడూ అలా రెడీ అవ్వలేదు కదా అని అంటూ ప్రస్తుతం తనున్న తీరు చూసుకున్న సీతకి 2 ఒకటేలాగా అనిపించి, అయినా మీ గదిలో మీ ఇద్దరిది కాకుండా ఇంకెవరి ఫోటో ఉంటుంది? అందుకే అడుగుతున్నాను. తనే మీ మొదటి భార్య జానకి కదా అని సీత అడగటంతో అవును అన్నాడు అభి. మరి ఒకటే పొలికలతో ఉన్నాను కాబట్టి నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇది కూడా నిజం అని ఒప్పుకోండి మరి అని సీత కొంచెం కోపంతో అడుగుతుంటే, కాదు అబద్ధం అని వెంటనే చెప్పాడు అభిరామ్. అది అబద్ధం అంటే నా మీద మోజు పడ్డారా? తన విలువలు పక్కన పెట్టి అడిగింది సీత. ఏయ్ అని అంటూ అభి కొట్టడానికి తన చెయ్యిని ఎత్తితే, అది కాదా? అయితే మీ పిల్లలకు ఆయా కోసం పెళ్లి చేస్తున్నారన్నమాట అనేసరికి అభి బాధగా సైలెంట్ అయిపోతే, ఇదే నిజమన్నమాట. ఊరికే అయితే నేను చేసుకోను. అందుకే పిల్లల్ని నా లైఫ్‌లో కావాలని మీరే రప్పించి వాళ్ళ అమ్మలా ఉంటాను. అన్నిటికీ సరిపోతుంది కాబట్టి పిల్లల్ని వలలాగా వేసి నన్ను పట్టుకున్నారు కదా అంటున్న అభి సైలెంట్‌గా ఉంటే, అయితే పిల్లల కోసం నా జీవితం నాశనం చేశారు. రేపటి నుండి అదే పిల్లల్ని ముట్టుకోను కూడా ముట్టుకోను. వాళ్ళు నాకు అనవసరం అంటూ గట్టిగా అరుస్తూ అలాగే కళ్ళు మూసింది సీత. ఎందుకు దేవి నవ్వుతున్నావ్? అడిగాడు శివయ్య. భలే బాగుంది కదా స్వామి అని అమ్మ అడిగేసరికి ఆయన కోపంగా చూశాడు. కథ కొనసాగుతుంది. ఫ్రెండ్స్, ఏంటిది? ఏం జరగబోతోంది? సీత పిల్లల్ని పట్టించుకోదంట. నిజంగా అలాగే ఉంటుందా? సీత అపార్థం చేసుకుందని అభికి అర్థమవుతుంది. మరి ఆ అపార్థాన్ని పోగొట్టే బాధ్యత కూడా అభిదే కదా! నిజంగా సీత, జానకి వేరువేరా? వాళ్ళిద్దరూ ఒక్కటి కాదా? అభి మనసులో ఏముంది తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.